స్వదేశీ రక్షణ తయారీకి ప్రాధాన్యమిస్తోన్న భారత్ ఆధునిక యుద్ధ నౌకల నిర్మాణంలో మరో ముందడుగు వేసింది. భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక వచ్చి చేరింది. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక నౌకాశ్రయ నగరం మచిలీపట్నం పేరుతో రూపొందించిన ఈ నౌక విజయవంతంగా జల ప్రవేశం చేసింది. మచిలీపట్నం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం తీర ప్రాంత ఘన చరిత్రను గుర్తు చేస్తూ ఈ యుద్ధ నౌకకు మచిలీపట్నం అనే పేరు పెట్టారు. భారత తీర ప్రాంతాల దాకా దూసుకొచ్చిన శత్రు జలాంతర్గాములపై దాడి చేసి వాటి పని పడుతుంది ఈ యాంటీ సబ్మెరైన్. సముద్ర జలాల్లో దాగి ఉండే శత్రు జలాంతర్గాములను గుర్తించడం, వాటిని వెంటాడి నిర్వీర్యం చేయడం ఇదే ఐఎన్ఎస్ మచిలీపట్నం ప్రధాన బాధ్యత. మహై శ్రేణికి చెందిన ఈ యుద్ధ నౌక ఈ సిరీస్లో 7వది. కొచ్చిన్ షిప్ యార్డ్లో దీన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక సోనార్ వ్యవస్థలు, టార్పెడోలు, యాంటీ సబ్మెరైన్ ఆయుధాలు అమర్చారు. తీర ప్రాంత భద్రతతో పాటు భారత సముద్ర సరిహద్దుల్లో నిఘా, గస్తీ, జలాంతర్గాముల వేటలో ఈ నౌక కీలక పాత్ర పోషించనుంది. కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్లో ఈ నౌకను నావికాదళం విజయవంతంగా జలప్రవేశం చేయించింది. భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచే ఈ నౌక దేశ సముద్ర రక్షణ వ్యవస్థకు మరో బలమైన అస్త్రంగా మారనుంది.